బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం, సుస్వాగతం. ఆస్ట్రేలియా మీద T20 సిరీస్ గెలిచాము. T20 వరల్డ్ కప్ ముందు ఇది చాలా మంచి శుభసూచకం అని చెప్పాలి. రిజల్ట్స్ మ్యాన్ గౌతమ్ గంభీర్ మళ్ళీ రిజల్ట్ సాధించాడు కావాల్సిన ఫార్మాట్ లో. ఇప్పుడు స్టాండౌట్ ప్లేయర్స్ అయితే వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, శివం దూబే అని చెప్పాలి ఇండియా వైపు నుండి. అభిషేక్ శర్మ మంచి స్టార్ట్స్ అవి ఇచ్చి బాగా చేశాడు. ఇంకా కానీ గిల్ స్పాట్ మీద ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. బుమ్రా అయితే ఇంకా అసలు అతను ప్రీవియస్ గా ఎలా ఉండేవాడో అలా అస్సలు లేడు, చురుకుదనం కనిపించట్లేదు. హర్షదీప్ సింగ్ మాత్రం తను T20 ఎక్స్పర్ట్ లాగే అనిపిస్తున్నాడు. డెత్ ఓవర్స్ లో వేయడం, ఇంకా స్టార్టింగ్ లో స్వింగ్ అది చేయడం కూడా బాగుంది. హర్షదీప్ సింగ్ పర్ఫార్మెన్స్ నచ్చింది నాకు. సో ఈ టీమ్ సెటిల్డ్ గానే అనిపిస్తున్నది. T20 వరల్డ్ కప్ గెలిచే టీం లాగే అనిపిస్తున్నది. ఆస్ట్రేలియాని అసలు నేను ఓడించలేదు అనుకున్నాను ఇండియా, ఎందుకంటే వాళ్ళు మొత్తం పవర్ ప్యాక్డ్ లైనప్, అది మొత్తం 1 to 7 పెద్ద హిట్టర్స్. ఆ ముందు సిరీస్ లో న్యూజిలాండ్ లో జరిగింది, తర్వాత వెస్టిండీస్ లో జరిగిన దాంట్లో అసలు పక్కన పెట్టేశారు ఆ టీం ని. సో ఇండియా కూడా అలాగే పక్కన పెట్టేస్తారు అనుకున్నాను నేను. కానీ మన వాళ్ళు మంచి తెలివితేటలు అవి ఉపయోగించి బౌలింగ్ చేంజెస్, బ్యాటింగ్ అది బాగా ఆడి ఆ పవర్ హిట్టర్స్ ని, మెయిన్ బౌలర్స్ బాగా అదుపులో పెట్టారు. బ్యాటింగ్ కూడా బాగా క్లిక్ అయ్యి మిడిల్ ఆర్డర్, టాప్ ఆర్డర్ అందరూ మంచి కలిసి ఆడి బాగా వాళ్ళకి మంచి సమాధానం ఇచ్చారు సిరీస్ లో. ఇది ఎక్స్పెక్ట్ చేయని విన్ నేనైతే. టిమ్ డేవిడ్ మాత్రం ఆస్ట్రేలియాకి మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తనని చూడాలి T20 సిరీస్ లో ఎలా ఆడాలో. స్లో వికెట్స్ లో 2 సార్లు డూబేకి అవుట్ అయిపోయాడు. సో ఒక మెంటల్ బ్లాక్ లాగా గంభీర్ మంచి ప్లాన్ వేసి క్రియేట్ చేశాడు టిమ్ డేవిడ్ కి డూబేని. మరొకసారి ఇండియన్ మెన్స్ టీమ్ కి కంగ్రాట్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఏ చిన్న సిరీస్ గెలిచినా అది చాలా ఎక్కువ. ఎందుకంటే చాలా కష్టం అక్కడ ఆడడం, ఏ టీం వెళ్ళినా స్ట్రగుల్ అవుతుంది. మనం అది కన్సిస్టెంట్ గా ఆస్ట్రేలియా మీద అక్కడికి వెళ్ళి గెలుస్తున్నామంటే అది అప్రిషియేట్ చేయాలి. అది ఈ పాడ్కాస్ట్. మళ్ళీ వచ్చే పాడ్కాస్ట్ లో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.